Hi everyone, this is Radhika working as lecturer in Sir C.R. Reddy College for Women, Wotluru. In this video session, I would like to discuss about the topic Introduction to Fish Diseases, Definition and Categories of Diseases, Disease and Environment in Fish Health Management paper for 6th Sem BSc Fishery students. Disease is defined as a disturbance in function or structure of any organ or part of the body. బాడీలో ఏ పార్ట్ అయినా ఏ ఆర్గాన్ అయినా స్ట్రక్చర్ కానీ ఫంక్షన్ కానీ డిస్టర్బ్ అయితే దాన్ని మనం డిసీజ్ అని డిఫైన్ చేస్తాము. When applied to livestock, this definition can be enlarged to include detrimental behavioral changes. ఎప్పుడైతే మనం ఈ డెఫినేషన్ని లైవ్ స్టాక్కి అప్లై చేసామో, లైవ్ స్టాక్కి అంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్కి అప్లై చేసామో, వాటికైతే డెట్రిమెంటల్ బిహేవియర్ చేంజెస్ కూడా యాడ్ అవ్వాలి, ఇంక్లూడ్ చేయాలి. డెట్రిమెంటల్ అంటే ఏంటంటే హార్మ్ఫుల్ బిహేవియర్ చేంజెస్ కూడా మనం ఈ డొమెస్టికేటెడ్ యానిమల్స్కి ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ఫీడింగ్ రెస్పాన్స్ విత్ ఇన్ ఏ హర్డ్ ఆర్ ఏ కమ్యూనిటీ. ఈ డెట్రిమెంటల్ బిహేవియర్ చేంజెస్ అనేవి మనం ఎక్కడ చూస్తాము అంటే, హర్డ్ అంటే గ్రూప్, ఒక గ్రూప్లో కానీ కమ్యూనిటీలో కానీ ఫీడింగ్ రెస్పాన్స్ అనేది జరుగుతున్నప్పుడు ఈ డెట్రిమెంటల్ నథింగ్ బట్ హార్మ్ఫుల్ బిహేవియర్ చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాము. Next, types of fish diseases. There are two broad categories of disease that affect fish: infectious and non-infectious diseases. ఫిష్ యొక్క డిసీజెస్ అనేవి టూ టైప్స్. ఏంటవి? ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ఇంకోటి నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై పాథోజెనిక్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ క్యారీడ్ బై అదర్ ఫిష్. ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి వేటి వల్ల కాజ్ అవుతాయి? పాథోజెనిక్ ఆర్గానిజమ్స్ వల్ల కాజ్ అవుతాయి. ఆ పాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో ఉండొచ్చు, లేకపోతే వేరే అదర్ ఫిష్ చేత క్యారీ చేయబడవచ్చు. Next, they are contagious diseases and some type of treatment may be necessary to control the disease outbreak. ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి కంటాజియస్ డిసీజెస్ అంటున్నారు. కంటాజియస్ డిసీజెస్ అంటే ఏ డిసీజ్ అయితే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుందో వాటిని మనం కంటాజియస్ డిసీజెస్ అంటాం అన్నమాట. ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి కంటాజియస్ డిసీజ్ అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతాయి, అండ్ వీటికి మన ట్రీట్మెంట్ ద్వారా మనం ఈ డిసీజెస్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్, నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఆర్ జెనెటిక్ ఎనామలీస్. నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి వేటి వల్ల కాజ్ అవుతాయి అంటున్నారు? ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? వాటర్లో కనుక హై అమౌంట్ ఆఫ్ అమోనియా ఉన్నా, లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నా, నైట్రేట్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉన్నా, ఈ అన్నిటిని మన ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే ఏంటంటే మన ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్కి ఇచ్చే ఫీడ్లో న్యూట్రియంట్స్ అనేవి తక్కువగా ఉన్నా, అసలు లేకపోయినా ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి వస్తాయన్నమాట. ఆర్ జెనెటిక్ అనామలీస్ అన్నా, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అన్నా, జెనెటిక్ డిజార్డర్ అన్నా ఒకటేమాట. జెనెటిక్ అనామలీస్ అంటే ఏంటంటే డిఎన్ఏలో కనుక అబ్నార్మాలిటీస్ కనుక కనిపిస్తే వాటిలో మనం జెనెటిక్ అనామలీస్ అంటాము, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటాము, లేకపోతే జెనెటిక్ డిజార్డర్ అని అంటాం అన్నమాట. ఈ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి ఏంటి? దే ఆర్ నాట్ కంటాజియస్ అండ్ యూజువల్లీ కెనాట్ బి క్యూర్డ్ బై మెడికేషన్స్. ఇవి ఏంటంటే కంటాజియస్ కాదు, అంటే త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ట్రాన్స్ఫర్ అవ్వవు, అండ్ యాజ్ వెల్ యాజ్ మెడికేషన్స్ ద్వారా మనం క్యూర్ చేయలేము ఈ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి. నెక్స్ట్, infectious diseases are broadly categorized as parasitic, bacterial, viral and fungal. మన జనరల్గా ఫిష్ డిసీజ్ అనేవి టూ టైప్స్ చెప్పుకున్నాం, ఇన్ఫెక్షియస్ ఒకటి, నాన్ ఇన్ఫెక్షియస్ ఒకటి. ఇప్పుడు ఇన్ఫెక్షియస్లో టైప్స్ ఏంటి? పారాసైటిక్, బ్యాక్టీరియల్, వైరల్ అండ్ ఫంగల్ అన్నమాట. ఫస్ట్ పారాసైటిక్ చూద్దాం. పారాసైటిక్ డిసీజెస్ ఆఫ్ ఫిష్ ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ కాజ్డ్ బై స్మాల్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ కాల్డ్ ప్రోటోజోవా విచ్ లివ్ ఇన్ ద ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్. ఫిష్కి ప్రోటోజోవా డిసీజెస్ అనేవి ఎలా కాజ్ అవుతున్నాయి అంటున్నారు? ఒక స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల కాజ్ అవుతున్నాయి. ఆ స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ని ఏమంటున్నాం మనం? ప్రోటోజోవా అంటున్నాం. ఆ ప్రోటోజోవా అనేవి ఎక్కడ ఉంటున్నాయి? ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాయి. నెక్స్ట్, దేర్ ఆర్ ఏ వెరైటీ ఆఫ్ ప్రోటోజోవన్స్ విచ్ ఇన్ఫెక్ట్ ద గిల్స్ అండ్ స్కిన్ ఆఫ్ ఫిష్ కాజింగ్ ఇరిటేషన్, వెయిట్ లాస్ అండ్ ఈవెన్చువల్లీ డెత్. చాలా ప్రోటోజోవన్స్ అనేవి ఫిష్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి.
ఫిష్ని ఎలా ఇన్ఫెక్ట్ చేస్తాయి అంటున్నారు? ఫిష్ యొక్క గిల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి, ఫిష్ యొక్క స్కిన్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిష్కి ఇరిటేషన్ కాజ్ చేస్తాయి, ఫిష్ యొక్క వెయిట్ని లాస్ చేస్తాయి. ఒక్కోసారి ఫిష్ అనేది కూడా చనిపోతుంది ఈ ప్రోటోజోన్ డిసీజెస్ వల్ల. నెక్స్ట్, మోస్ట్ ప్రోటోజోన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ రిలేటివ్లీ ఈజీ టు కంట్రోల్ యూజింగ్ స్టాండర్డ్ ఫిషరీ కెమికల్స్ సచ్ యాజ్ కాపర్ సల్ఫేట్, ఫార్మాలిన్ ఆర్ పొటాషియం పర్మాంగనేట్. జనరల్గా ఈ ప్రోటోజోన్ ఇన్ఫెక్షన్స్ అనేవి దేని కింద వస్తున్నాయి? మనకి ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో ఒక టైప్ కదా ప్రోటోజోన్ ఇన్ఫెక్షన్స్ అనేవి. మనం జనరల్గా ఇందాక ఏం చెప్పుకున్నాం? ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి త్రూ ట్రీట్మెంట్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ పారాసైటిక్ ఈ ప్రోటోజోన్స్ డిసీజెస్ అనేవి పారాసైటిక్ కిందే కదా వచ్చేది. అంటే త్రూ ట్రీట్మెంట్ ద్వారా ఇవి మనం కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేస్తాం? ఏ ట్రీట్మెంట్ ఇచ్చి? స్టాండర్డ్ ఫిషరీ కెమికల్స్ సచ్ యాజ్ కాపర్ సల్ఫేట్ని కానీ, ఫార్మాలిన్ కానీ, పొటాషియం పర్మాంగనేట్ని కానీ ఫిషెస్కి ఏ ఫిష్ అయితే ప్రోటోజోవాతో ఇన్ఫెక్ట్ అయిందో, నథింగ్ బట్ పారాసైటిక్ డిసీజ్తో ఇన్ఫెక్ట్ అయిందో వాటికి ఈ స్టాండర్డ్ ఫిషరీ కెమికల్స్ ఇచ్చి మనం ఆ డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు. మోస్ట్ రికగ్నైజ్డ్ ప్రోటోజోన్ ఫిష్ పారాసైట్ ఈజ్, జనరల్గా ఎక్కువగా చూసే ప్రోటోజోన్ ఫిష్ పారాసైట్ ఏంటి అంటున్నారంటే ఇక్థియోఫ్థీరియస్ మల్టిఫిలిస్, కామన్లీ రిఫర్డ్ యాజ్ ఇక్ ఆర్ వైట్ స్పాట్ డిసీజ్. మన జనరల్గా ఎక్కువగా చూసే ప్రోటోజోన్ ఫిష్ పారాసైట్ ఏంటి అంటే ఇక్థియోఫిరస్ మల్టిఫిలిస్. దాన్ని మనం కామన్గా ఏమంటాము? ఇక్ ఆర్ వైట్ స్పాట్ డిసీజ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి? బ్యాక్టీరియల్ డిసీజ్. బ్యాక్టీరియల్ డిసీజెస్ ఆర్ ఆఫ్టన్ ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ అండ్ రిక్వైర్డ్ ట్రీట్మెంట్ విత్ మెడికేటెడ్ ఫీడ్స్ containing antibiotics which are approved for use in fish by the Food and Drug Administration. జనరల్గా ఈ బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేవి ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ అని అంటున్నారు. వీటిని ఎలా క్యూర్ చేయొచ్చు అంటే త్రూ మెడికేటెడ్ ఫీడ్స్ ఇచ్చి వాటిని మనం క్యూర్ చేయొచ్చు. ఆ మెడికేటెడ్ ఫీడ్స్లో యాంటీబయాటిక్స్ అనేవి ఉండాలి. ఆ యాంటీబయాటిక్స్ అనేవి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ ద్వారా అప్రూవ్ అయి ఉండాలి. నెక్స్ట్, టిపికల్లీ ఫిష్ ఇన్ఫెక్టెడ్ విత్ బ్యాక్టీరియల్ డిసీజ్ విల్ హ్యావ్ ఏ హెమరేజిక్ స్పాట్స్. ఏ ఫిష్ అయితే బ్యాక్టీరియల్ డిసీజ్తో ఇన్ఫెక్ట్ అవుతుందో వాటికి ఏముంటాయి అంటున్నారు? హెమరేజిక్ స్పాట్స్ ఆర్ అల్సర్స్. హెమరేజిక్ స్పాట్స్ కానీ అల్సర్స్ కానీ ఉంటాయి అంటున్నారు. హెమరేజిక్ స్పాట్స్ అంటే ఏంటి? హెమరేజిక్ స్పాట్స్కి వేరియస్ నేమ్స్ ఉన్నాయి. వాటిలో మనం పర్ప్యూరా అంటాము, స్కిన్ హెమరేజెస్ అంటాము, లేకపోతే పర్పుల్ కలర్డ్ స్పాట్స్ అని అంటాం అన్నమాట. వీటి యొక్క వేరియస్ నేమ్స్ అన్నమాట. ఇవి హెమరేజిక్ స్పాట్స్ అనేవి జనరల్గా మనం ఎక్కడ చూస్తామంటే స్కిన్ మీద చూస్తాము. ఈ స్పాట్స్ అనేవి జనరల్గా ఆర్గాన్స్ మీద ఎపేర్ అవ్వచ్చు, మ్యూకస్ మెంబ్రెయిన్ మీద ఎపేర్ అవ్వచ్చు, లేకపోతే మౌత్ యొక్క మెంబ్రెయిన్స్ మీద కూడా ఈ స్పాట్స్ అనేవి మనకి ఎపేర్ అవ్వచ్చు. అసలు ఈ హెమరేజిక్ స్పాట్స్ అనేవి ఎలా అక్కర్ అవుతాయి అంటే ఎప్పుడైతే స్మాల్ బ్లడ్ వెజల్ అనేది బర్స్ట్ అయిందో ఆ బ్లడ్ వెజల్ బర్స్ట్ అయినప్పుడు బ్లడ్ అనేది బయటకు వస్తుంది కదా, ఆ బ్లడ్ అనేది స్కిన్ కింద ఒక పూల్ లాగా అక్యుములేట్ అయిపోతుంది అన్నమాట. ఒక ఏరియాలో ఒక పూల్ లాగా అక్యుములేట్ అయిపోతుంది. దాన్నే మనం ఏమంటామంటే హెమరేజిక్ స్పాట్స్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్, ఆర్ అల్సర్స్ అలాంగ్ ద బాడీ వాల్. అల్సర్స్ అంటే ఏంటి? బాడీ యొక్క ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్ సర్ఫేస్ మీద కానీ ఒక ఓపెన్ సోర్ లాంటిది ఫామ్ అవుతుంది. దాన్ని మనం అల్సర్స్ అంటాం అన్నమాట. ఆ అల్సర్స్ అనేవి ఎలా కాజ్ అవుతాయి? స్కిన్ మీద కానీ మ్యూకస్ మెంబ్రెయిన్ మీద కానీ ఏదైనా బ్రేక్ అయినప్పుడు ఆ బ్రేక్ అయింది హీల్ అవ్వడం ఫెయిల్ అయితే కనుక ఈ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ అల్సర్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటున్నారు? అలాంగ్ ద బాడీ వాల్ అండ్ అరౌండ్ ద ఐస్ అండ్ మౌత్. ఈ అల్సర్స్ అనేవి బాడీ వాల్కి అండ్ అరౌండ్ ఐస్ చుట్టూ, మౌత్ చుట్టూ కూడా ఈ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటున్నారు. నెక్స్ట్, దే మే ఆల్సో హ్యావ్ ఎన్ ఎన్లార్జ్డ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ అబ్డోమన్. అబ్డోమన్ అనేది ఎన్లార్జ్ అయ్యి దాంట్లో ఫ్లూయిడ్తో ఫిల్ అయ్యి ఉంటుంది అన్నమాట అబ్డోమన్ అనేది. అండ్ ప్రొట్రూడింగ్ ఐస్ని మనం ఏమంటాము అంటే పాపీ డిసీజ్ అని అంటాం. ప్రొట్రూడింగ్ ఐస్ని మనం పాపీ డిసీజ్ అంటాం. దాన్ని మెడికల్లీ ఏమంటాము అంటే ఎగ్జోప్థాలమే అంటాం. ప్రొట్రూడింగ్ ఐస్ని పాపీ డిసీజ్ అంటాము. మెడికల్లీ దాన్ని ఏమంటాం మనం? ఎగ్జోప్థాలమే అంటాం. ఎగ్జోప్థాలమే అంటే ఏంటంటే ఫిష్ యొక్క ఐ అనేది స్వోలన్ అవుద్ది, ఉబ్బి దాని యొక్క సాకెట్ నుంచి అబ్నార్మల్గా ప్రొట్రూడ్ అవుద్ది. అది ఒక ఐ అవ్వచ్చు, లేకపోతే బోత్ ద ఐస్ అవ్వచ్చు. దాన్నే మనం ఏమంటాము? ఎగ్జోప్థాలమే ఆర్ ప్రొట్రూడింగ్ ఐస్ అంటాం అన్నమాట. నెక్స్ట్, బ్యాక్టీరియల్ డిసీజెస్ కెన్ ఆల్సో బి ఎక్స్టర్నల్ రిజల్టింగ్ ఇన్ ఎరోషన్ ఆఫ్ స్కిన్ అండ్ అల్సరేషన్. ఇంత జనరల్గా ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ పాయింట్లో ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పుకున్నాం. కానీ ఒక్కోసారి అవి ఎక్స్టర్నల్ కూడా అవ్వచ్చు. రిజల్టింగ్ ఇన్ ఎరోషన్ ఆఫ్ స్కిన్. ఎరోషన్ ఆఫ్ స్కిన్ అంటే ఏంటి? అసలు ఎరోషన్ అంటే ఏంటి? అది ఒక లాటిన్ వర్డ్, ఎరోడ్రీ అనే లాటిన్ వర్డ్ నుంచి ఎరోషన్ అనే వర్డ్ అనేది వచ్చింది. ఎరోడ్రీ అంటే ఏంటంటే
టు ఈట్ అవుట్. ఇక్కడ ఎరోషన్ ఆఫ్ స్కిన్ అంటే ఏంటంటే స్కిన్ యొక్క ఎపిడెర్మిస్ అనేది కొంచెం కానీ లేకపోతే మొత్తం కానీ లాస్ అయితే దాన్ని మనం ఎరోషన్ ఆఫ్ స్కిన్ అంటాం. నథింగ్ బట్ ఈటింగ్ అవే ఆఫ్ సర్ఫేస్ మాట. అండ్ అల్సరేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఫార్మేషన్ ఆఫ్ అల్సర్స్ ఈజ్ నోన్ యాజ్ అల్సరేషన్. ఆ అల్సర్స్ అనేవి ఫామ్ అయ్యే ప్రాసెస్నే అల్సరేషన్ అంటామన్నమాట. అల్సర్స్ అని మనం ఏం చెప్పుకున్నాం, ఒక ఓపెన్ సోర్ లాంటిది. అది బాడీ యొక్క ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్ సర్ఫేస్ మీద కూడా ఫామ్ అవుతుంది. అది ఎలా అక్కర్ అవుతుందని చెప్పాము, స్కిన్ మీద కానీ మ్యూకస్ మెంబ్రెయిన్ మీద కానీ ఏదైనా బ్రేక్ అయితే ఆ బ్రేక్ అయింది హీల్ అవ్వడం ఫెయిల్ అయితే కనుక అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ ఫార్మేషన్ మనం ఏమంటామంటే అల్సరేషన్ అంటామన్నమాట. నెక్స్ట్, columnaris is an example of an external bacterial infection which may be caused by rough handling. ఈ ఎక్స్టర్నల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంట, కాలమ్నారిస్. అది ఎలా కాజ్ అవుతుంది, ఎప్పుడైతే ఫిష్ని రఫ్గా హ్యాండిల్ చేస్తామో ఈ కాలమ్నారిస్ అనేది అక్కర్ అవుతుంది. నెక్స్ట్, వైరల్ డిసీజ్. వైరల్ డిసీజెస్ ఆర్ ఇంపాసిబుల్ టు డిస్టింగ్విష్ ఫ్రమ్ బ్యాక్టీరియల్ డిసీజ్ వితౌట్ స్పెషల్ ల్యాబొరేటరీ టెస్ట్. ఈ వైరల్ డిసీజెస్ అనేవి మనం ఈజీగా డిస్టింగ్విష్ చేయలేము, ల్యాబొరేటరీ టెస్ట్ లేకుండా ఇది మనం ఈజీగా డిస్టింగ్విష్ చేయలేము. దే ఆర్ డిఫికల్ట్ టు డయాగ్నోసిస్ అండ్ దే ఆర్ నో స్పెసిఫిక్ మెడికేషన్స్ అవైలబుల్ టు క్యూర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ఫిష్. ఇవి డయాగ్నోసిస్ చేయడానికి డిఫికల్ట్గా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ వైరల్ డిసీజెస్కి స్పెసిఫిక్గా ఇది మందు, లేకపోతే ఈ వైరల్ డిసీజెస్కి ఇది స్పెసిఫిక్గా మందు అని మనం ఏమీ చెప్పలేమన్నమాట, ఏమీ అవైలబుల్గా కూడా లేవు. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వైరల్ ఇన్ఫెక్షన్ విచ్ ఎఫెక్ట్స్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ సౌత్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్ ఈజ్ క్యానల్ క్యాట్ఫిష్ వైరస్ డిసీజ్. జనరల్గా సౌత్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్లో ఫిష్ ప్రొడక్షన్ని మోస్ట్గా ఎఫెక్ట్ చేసే వైరల్ ఇన్ఫెక్షన్ ఏది అంటే క్యానల్ క్యాట్ఫిష్ వైరస్ డిసీజ్. అది దేని వల్ల కాజ్ అవుతుంది, హెర్బ్స్ వైరస్ వల్ల కాజ్ అవుతుంది. నెక్స్ట్, కన్సల్టేషన్ విత్ అన్ ఆక్వాకల్చర్ ఆర్ ఫిష్ హెల్త్ స్పెషలిస్ట్ ఈజ్ రికమెండెడ్ ఇఫ్ యూ సస్పెక్ట్ ఎ బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ డిసీజ్ ఈజ్ కిల్లింగ్ యువర్ ఫిష్. ఒకవేళ ఫిష్కి వైరల్ డిసీజ్ కానీ బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ వచ్చి ఫిషెస్ అనేవి చనిపోయే స్థితిలో ఉన్నాయి అంటే ఆక్వాకల్చర్ పర్సన్ కానీ లేకపోతే ఫిష్ హెల్త్ స్పెషలిస్ట్ కానీ రికమెండ్ చేయడం బెస్ట్. నెక్స్ట్, ఫంగల్ డిసీజ్ ఆర్ ద 4th type ఆఫ్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్. ఇది 4th type మాట. ఫంగల్ స్పోర్స్ ఆర్ కామన్ ఇన్ ద ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ బట్ డు నాట్ యూజువల్లీ కాజ్ డిసీజ్ ఇన్ హెల్దీ ఫిష్. ఫంగల్ స్పోర్స్ అనేవి ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో కామన్గా మనం చూస్తాము. ఈ ఫంగల్ స్పోర్స్ అనేవి హెల్దీ ఫిష్ మీద అక్కర్ అవ్వవు. నెక్స్ట్, వెన్ ఫిష్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ ఎన్ ఎక్స్టర్నల్ పారాసైట్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇంజూర్డ్ బై హ్యాండ్లింగ్, the fungi can colonize damaged tissue on the exterior of the fish. ఏ ఫిష్ అయితే ఎక్స్టర్నల్ పారాసైట్తో కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో కానీ హ్యాండ్లింగ్ చేసినప్పుడు ఇంజూర్డ్ అయిన ఫిష్ కానీ ఇలాంటి కండిషన్స్లో ఉన్న ఫిషెస్కి మాత్రమే ఫంగై అనేది ఎపియర్ అవుతుంది. అది ఎక్కడ ఎపియర్ అవుతుంది, డ్యామేజ్ టిష్యూ, ఫిష్ యొక్క ఎక్స్టీరియర్గా ఉన్న డ్యామేజ్ టిష్యూ మీద ఈ ఫంగై అనేది ఎపియర్ అవుతుంది. These are appear to have a cottony growth or may appear as browny matted areas when the fish are removed from the water. ఏదైతే ఫిష్ అనేది ఫంగల్ స్పోర్తో ఇన్ఫెక్ట్ అయిందో ఆ ఫిష్ని మనం వాటర్లో నుంచి తీయగానే ఆ ఫిష్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఆ ఫిష్ మీద ఒక కాటనీ గ్రోత్ ఉన్నట్టు లేకపోతే బ్రౌనీ మ్యాటెడ్ ఏపియర్ బై ఆ ఎక్స్టర్నల్ సర్ఫేస్ అనేది బ్రౌనీ మ్యాటెడ్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. ఫార్మాలిన్ ఆర్ పొటాషియం పర్మాంగనేట్ ఆర్ ఎఫెక్టివ్ అగైనెస్ట్ మోస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. బాగా ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి జనరల్గా ఏమి యూజ్ చేస్తారంటే మెడిసిన్ అనేది ఫార్మాలిన్ కానీ పొటాషియం పర్మాంగనేట్ కానీ జనరల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ చేసే మెడిసిన్. నెక్స్ట్, సిన్స్ ఫంగై ఆర్ యూజువల్లీ ఏ సెకండరీ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డయాగ్నోసిస్ ద ఒరిజినల్ ప్రాబ్లమ్ అండ్ కరెక్ట్ ఇట్ యాజ్ వెల్. ఎందుకు ఫంగైని సెకండరీ ప్రాబ్లం అని అన్నారు, ఇందా మనం చెప్పుకున్నాం ఫంగల్ స్పోర్స్ అనేవి హెల్దీ ఫిష్ మీద ఫామ్ అవ్వవు. ఏవైతే ఫిషెస్ అనేవి ఎక్స్టర్నల్ పారాసైట్తో కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో కానీ లేకపోతే హ్యాండ్లింగ్ అయినప్పుడు ఇంజూర్డ్ అయిన ఫిషెస్ కానీ హెల్దీగా లేని ఫిషెస్ ఇన్ఫెక్టెడ్ అయిన ఫిషెస్కి మాత్రమే ఈ ఫంగల్ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయని మనం ముందు చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏదైతే ఫిష్ అనేది ఇన్ఫెక్ట్ అయిందో ఆ ఫిష్కి ఇక్కడ ఫంగల్ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఫిష్ సపోజ్ ఎక్స్టర్నల్ పారాసైట్తో కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో కానీ ఇన్ఫెక్ట్ అయింది అంటే ఆ ఇన్ఫెక్షన్ మనం
ప్రైమరీ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాము, ఈ ఫంగల్ స్పోర్స్ అనేవి సెకండరీ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాం. అంతే కదా, ఈ సెకండరీగా ఫామ్ అయింది ఫంగల్ స్పోర్స్ అని. హెల్దీ ఫిష్ మీద ఏం ఫామ్ అవ్వలేదు కదా, ఇన్ఫెక్టెడ్ ఫిష్ మీద కదా ఫామ్ అయింది. సో ఇన్ఫెక్టెడ్ దేనివల్ల ఇన్ఫెక్ట్ అయిందో ఆ ఇన్ఫెక్టెడ్ రీజన్ని ప్రైమరీ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాము, ఈ ఫంగల్ స్పోర్స్ని సెకండరీ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే ఆ ప్రైమరీ ప్రాబ్లం మనం డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ చేసామో ఆటోమేటిక్గా ఈ సెకండరీ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. నెక్స్ట్, non-infectious diseases. Non-infectious diseases can be broadly categorized as environmental, nutritional or genetic. జనరల్గా ఈ non-infectious diseases అనేవి ఎలా కేటగరైజ్ చేశారంట, ఎన్విరాన్మెంటల్ కింద, న్యూట్రిషనల్ కింద అండ్ జెనెటిక్ కింద కేటగరైజ్ చేశారు. Environmental diseases are the most important in commercial aquaculture. ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ అనేవి కమర్షియల్ ఆక్వాకల్చర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు. ఎందుకని, జనరల్గా ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ అనేది ఒక బెనిఫిట్ వేలో నడవాలి అంటే, బెనిఫిట్స్లో నడవాలి అంటే ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటే ఆ ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ అనేది బెనిఫిట్లో నడుస్తుంది. ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయంటే ఆ ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ అనేది చాలా లాస్తో నడుస్తుంది. సో ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. Environmental diseases include low dissolved oxygen, high ammonia, high nitrate or natural or man-made toxins in the aquatic environment. ఎన్విరాన్మెంటల్ డిసీజ్ అంటే ఏం చెప్పుకుంటాము, వాటర్లో కనుక లో ఆక్సిజన్ ఉన్నా, లేకపోతే హై అమోనియా ఉన్నా, హై నైట్రేట్స్ ఉన్నా, లేకపోతే న్యాచురల్గా కెమికల్స్ ఎక్కువ ఉన్నా, లేకపోతే మ్యాన్ మేడ్ వాళ్ళ టాక్సిన్స్ అనేవి ఎక్కువ ఉన్నా, ఇవన్నీ మనం ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, ప్రాపర్ టెక్నిక్స్ ఆఫ్ మేనేజింగ్ వాటర్ క్వాలిటీ విల్ ఎనేబుల్ ప్రొడ్యూసర్స్ టు ప్రివెంట్ మోస్ట్ ఎన్విరాన్మెంటల్ డిసీజెస్. ఈ ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, వాటర్ క్వాలిటీని ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేసుకోవడం వల్ల ఈ ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్, న్యూట్రిషనల్ డిసీజెస్ అనేది వేటి వల్ల కాజ్ అవుతుంది, మన ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్కి ఇచ్చే ఫీడ్లో న్యూట్రిషన్స్ అనేవి తక్కువైనా లేకపోతే న్యూట్రిషన్స్ లేకపోయినా ఈ న్యూట్రిషనల్ డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట. న్యూట్రిషనల్ డిసీజెస్ కెన్ బి వెరీ డిఫికల్ట్ టు డయాగ్నోసిస్ చేయడం చాలా డిఫికల్ట్. ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ న్యూట్రిషనల్ డిసీజ్ ఆఫ్ క్యాట్ ఫిష్ ఈజ్ బ్రోకెన్ బ్యాక్ డిసీజ్ కాజ్డ్ బై విటమిన్ సి డెఫిషియన్సీ. మనకి జనరల్గా క్యాట్ ఫిష్ యొక్క ఫీడ్లో కనుక విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే వాటికి ఏమొచ్చింది అంటున్నారు, బ్రోకెన్ బ్యాక్ డిసీజ్ అనేది వచ్చింది. నెక్స్ట్, ద ల్యాక్ ఆఫ్ డైటరీ విటమిన్ సి కాంట్రిబ్యూట్స్ టు ఇంప్రాపర్ బోన్ డెవలప్మెంట్ రిజల్టింగ్ ఇన్ డిఫార్మేషన్ ఆఫ్ ద స్పైనల్ కాలమ్. ఈ విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బ్రోకెన్ బ్యాక్ డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ వచ్చింది అంటే ఏం జరుగుద్ది అంటే ఇంప్రాపర్ బోన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగదు అండ్ యాజ్ వెల్ as స్పైనల్ కాల్ డిఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ డిసీజ్ ఆఫ్ క్యాట్ ఫిష్ ఈజ్ నో బ్లడ్ డిసీజ్ విచ్ మే బి రిలేటెడ్ టు ఎ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ. ఈ క్యాట్ ఫిష్కి ఎప్పుడైతే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వచ్చిందో వాటికి నో బ్లడ్ డిసీజ్ అనేది వస్తుంది. ఎఫెక్టెడ్ ఫిష్ బికమ్ ఎనిమిక్ అండ్ మే డై. ఈ క్యాట్ ఫిష్ అనేది ఎప్పుడైతే ఆ ఫిష్ యొక్క ఫీడ్లో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉందో దానికి నో బ్లడ్ డిసీజ్ అనేది వచ్చింది. అప్పుడు ఆ ఫిష్ అనేది నో బ్లడ్ డిసీజ్ వచ్చిందంటే ఫిష్ అనేది ఎలా ఉంటుంది, ఎనిమిక్గా ఉండి చనిపోతుంది అన్నమాట. ద కండిషన్ సీమ్స్ టు బి డిసపియర్ వెన్ ద డెఫిషియంట్ ఫీడ్ ఈజ్ డిస్కార్డెడ్ అండ్ ఏ న్యూ ఫీడ్ ప్రొవైడెడ్. మనం ఈ న్యూట్రిషనల్ డిసీజెస్ అనేవి ఈ క్యాట్ ఫిష్కి వచ్చిన బ్రోకెన్ బ్యాక్ డిసీజ్ అవ్వచ్చు, లేకపోతే నో బ్లడ్ డిసీజే కాకుండా ఇతర న్యూట్రిషనల్ డిసీజెస్ను కూడా మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్కి ఇచ్చే ఫీడ్లో న్యూట్రియంట్స్ అనేవి తక్కువగా లేకుండా అసలు ఏమీ లేకుండా అంటే న్యూట్రియంట్స్ అనేవి హై లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి. అంతేగాని ఇచ్చే ఫీల్డ్లో న్యూట్రియంట్స్ ఏమీ లేకుండా లేకపోతే న్యూట్రియంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే ఆ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి తరచూ న్యూట్రిషనల్ డిసీజెస్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఇచ్చే ఫీడ్లో న్యూట్రియంట్స్ అనేవి సరిపడా ఉన్నాయా లేవా చూసుకొని మనం ఫీడ్ని ఆ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్కి ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ మనం ఇచ్చే ఫీడ్లో కనుక న్యూట్రియంట్స్ అనేది తక్కువగా ఉన్నా అసలు లేకపోయినా సరే ఆ ఫీడ్ని మార్చేసి కొత్త ఫీడ్లో న్యూట్రియంట్స్ లెవెల్స్ అన్ని సరిపడా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు మాత్రం ఆ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్కి ఆ ఫీడ్ని మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఇంక్లూడ్ కన్ఫర్మేషనల్ oddities such as lack of tile or presence of extra tile. జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అని నథింగ్ బట్ ఏం చెప్పుకున్నాము, డిఎన్ఏలో వచ్చే అబ్నార్మాలిటీస్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అని అంటామని చెప్పి. అవి ఏంటి వాటిలో ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, కన్ఫర్మేషనల్ oddities
ఆడిటీస్ అంటే నథింగ్ బట్ ఒక ఆడ్ క్వాలిటీని ఆడిటీస్ అంటాం అన్నమాట. ఆడ్ క్వాలిటీ అంటే ఏదైనా క్వాలిటీ అనేది భిన్నంగా ఉంటే కనుక దాన్ని మనం ఆడిటీస్ అంటాం. ఇక్కడ ఏముంటుంది అంటున్నారు, సచ్ యాజ్ ల్యాక్ ఆఫ్ టైల్ ఆర్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎక్స్ట్రా టైల్. టైల్ లేకపోవడం అనేది ఆడ్ క్వాలిటీ కదా, అండ్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎక్స్ట్రా టైల్. టైల్ అనేది ఎక్స్ట్రాగా ఉన్నా లేకపోతే టైల్ లేకపోవడం అనేది ఆడ్ క్వాలిటీ. అది జెనెటిక్ అబ్నార్మాలిటీస్లో ఆ క్వాలిటీస్ అనేవి మనం చూస్తాం అన్నమాట. అది దేనివల్ల కాజ్ అవుతుంది, డిఎన్ఏ యొక్క అబ్నార్మాలిటీస్ వల్ల కాజ్ అవుతుంది. నెక్స్ట్ సమ్మరీ. దేర్ ఆర్ మెనీ డిసీజెస్ ఆఫ్ ఫిష్ విచ్ కెన్ బి ట్రబుల్ టు కమర్షియల్ ప్రొడ్యూసర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీక్రియేషనల్ పాండ్ ఓనర్. ఈ చాలా డిసీజెస్ అనేవి కమర్షియల్ ప్రొడ్యూసర్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ రీక్రియేషనల్ పాండ్ ఓనర్స్కి ట్రబుల్ని ఇస్తాయి అన్నమాట. Many disease outbreaks of captive fish stocks are associated with stressful conditions such as poor water quality, excessive crowding or inadequate nutrition. చాలా డిసీజెస్ అనేవి ఎలా కాజ్ అవుతున్నాయి అంటే పూర్ వాటర్ క్వాలిటీ, అంటే వాటర్ క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే దాంట్లో టాక్సిక్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల, సచ్ as అమోనియా కానీ నైట్రేట్స్ కానీ ఎక్కువ ఉన్నా, లేకపోతే వాటర్లో ఆక్సిజన్ తక్కువ ఉన్నా, ఇవన్నీ మనం పూర్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సెసివ్ క్రౌడ్ అనేది కూడా ఎక్కువ ఉన్నా, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఎడిక్వేట్ న్యూట్రిషన్, ఇచ్చిన ఫీడ్లో న్యూట్రియంట్స్ అనేవి లేకపోయినా లేకపోతే తక్కువగా ఉన్నా, ఈ మూడిటి వల్ల, మెయిన్ పూర్ క్వాలిటీ వల్ల కానీ, ఎక్సెసివ్ క్రౌడింగ్ వల్ల కానీ, ఇన్ఎడిక్వేట్ న్యూట్రిషన్ వల్ల కానీ ఈ డిసీజెస్ అనేవి అక్కర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆర్ కంటాజియస్ డిసీజెస్ కాజ్డ్ బై పారాసైట్స్, బ్యాక్టీరియా, వైరసెస్ and fungi. This often requires some type of medication to help the fish recover. ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి ఎన్ని టైప్స్, పారాసైటిక్, బ్యాక్టీరియల్, వైరల్ అండ్ ఫంగల్ అని చెప్పుకున్నాం 4 types. వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే త్రూ మెడిసిన్స్ ద్వారా మనం ఈ ఇన్ఫెక్షియస్ డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. నెక్స్ట్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆర్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ యాజ్ ఎన్విరాన్మెంటల్, న్యూట్రిషనల్, జెనెటికల్. ఈ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ 3 types కింద డివైడ్ చేస్తారు. ఏంటవి, ఎన్విరాన్మెంటల్ కింద, న్యూట్రిషనల్ కింద అండ్ జెనెటికల్ కింద. దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆఫ్టెన్ కరెక్టెడ్ బై చేంజింగ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్. ఈ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి మనం ఎలా రెక్టిఫై చేయొచ్చు అంటే వీటి ప్రాబ్లమ్ని త్రూ ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్ ద్వారా, అంటే ఆక్వాకల్చర్ ప్రాక్టీస్లో వాటర్ని ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో వాటర్ ఎక్స్చేంజ్ చేస్తూ వల్ల ఈ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.